దర్శనం చేసుకున్నాం. అండ్ జనవరి 12 మన శంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతి కానుకగా థియేటర్స్లో రాబోతుంది. అండ్ షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్లో సాహు గారపట్ గారు అండ్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా సుష్మిత కొణిదల గారు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12 రాబోతుంది. అండ్ నాకు సంక్రాంతి అంటే ఒక సెంటిమెంట్ అనాలో కనెక్షన్ అనాలో తెలియదు. తీసిన 8 ఫిలిమ్స్లో ఒక 3 చిత్రాలు సంక్రాంతికి వచ్చాయి. F2, సర్లేరు నీకెవరు అండ్ ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం. సో 3 అద్భుతమైన విజయాలు ఇచ్చారు ప్రేక్షకులు. సో మళ్ళీ ఈ సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారు అనే ఒక మంచి కథతో మెగాస్టార్ చిరంజీవి గారితో రాబోతున్నాను. సో ఖచ్చితంగా మీ ఆశీస్సులు నాకు ఉంటాయని ఆశిస్తున్నాను. అండ్ చిరంజీవి గారిని కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే ఒక స్పేస్లోకి తీసుకొచ్చి ఆయనలో ఉన్న ఒక అద్భుతమైన కామెడీ టైమింగ్ని, ఆయనలో ఉన్న ఒక స్ట్రెంగ్త్ని మళ్ళీ అంటే నాకు ఆయన సినిమాలు అంటే చాలా ఇష్టం. కొన్ని సినిమాలు ఎస్పెషల్లీ అన్నయ్య కానీ, బావగారు బాగున్నారు కానీ, గరణముడు కానీ ఇలాంటి జోనర్స్లో ఆయన సినిమా చేసి చాలా ఏళ్ళైంది. సో అది నాకు ఎగ్జైటింగ్ అనిపించింది కథ చేసిన దగ్గర నుంచి కూడా. సో ఈ సినిమాలో చిరంజీవి గారు అద్భుతంగా నటించి ఓకేనా ఈ సినిమాలో చిరంజీవి గారు అద్భుతంగా నటించి అద్భుతంగా డ్యాన్సులు చేసి ఎనర్జీతో స్లిమ్గా ట్రిమ్గా హ్యాండ్సమ్గా చూసిన వాళ్ళందరూ చరణ్ బాబు తమ్ముడా అని ఒక కమెంట్స్ వస్తూ ఉన్నాయి. అంత హ్యాండ్సమ్గా ఉన్నారు ఆయన. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు చిరంజీవి గారు. సో ఆయన తీసుకుంటున్న కేర్, ఆయన తీసుకుంటున్న ఇది డిసిప్లిన్ అన్నిటికీ. అండ్ నా అదృష్టం ఈ సినిమాకి ఆ లుక్ కుదరటం. సో అలాగే ఈ సినిమాలో కాస్టింగ్ వైజ్ వస్తే నయనతార గారు ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ చిరంజీవి గారితో కలిసి నటిస్తున్నారు. అండ్ శశిరేఖ అనే ఒక అద్భుతమైన పాత్రలో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఆవిడ వస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ఒక సూపర్ క్యామియో విక్టరీ వెంకటేష్ గారు కూడా నటిస్తున్నారు. సో దానికి సంబంధించిన ఒక అద్భుతమైన పాటని, ఒక ఫెస్టివల్ సాంగ్ని ఈరోజు ఈవినింగ్ గుంటూరు విజ్ఞాన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో రిలీజ్ చేయబోతున్నాం. అండ్ ఫార్చునేట్లీ నేను చదువుకున్న కాలేజ్, నేను ఇంజనీరింగ్ చేసిన కాలేజ్. సో దాంట్లో సాంగ్ రిలీజ్ చేయకపోవడం ఇంకా ఎక్సైటింగ్గా ఉంది. సో వెంకటేష్ గారు ఈ సినిమాలో మా కోసం వచ్చి యాక్ట్ చేస్తుంది, ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు ఒక కాంబినేషన్ ఏదైతే ఉందో తెలుగు ప్రేక్షకులందరూ అంటే మనకు ఒక ఇండస్ట్రీ అనగానే ఒక ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు ఇలా ఒక 4 పిల్లర్స్ ఎలాగో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు నలుగురు ఒక 4 పిల్లర్స్. సో వీళ్ళలో ఏ ఇద్దరు కలిసి నటిస్తే ఒక ఆశ ప్రేక్షకులకి ఎప్పటి నుంచో ఉంది. సో నా అదృష్టం, నాకు ఒక అవకాశం దొరికింది. అండ్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు కలిసి ఈ సినిమాలో ఒక ఫ్రేమ్లో అద్భుతమైన అల్లరి చేశారు, అద్భుతమైన డ్యాన్సులు చేశారు, అద్భుతమైన ఫైట్స్ చేశారు. సో ఈసారి సంక్రాంతి ఖచ్చితంగా మీరు ఊహించిన దానికంటే అద్భుతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ ఎవ్రీ సంక్రాంతికి. అలాగే ఈసారి కూడా నన్ను మీ ప్రేమతో ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డోంట్ మిస్ జనవరి 12 మన శంకర్ వరప్రసాద్ గారు మీ థియేటర్స్లో. థ్యాంక్ యూ.